బయట మన నేరగాయలు కొనలేమని కేజీ 300, 350 అట్లా అమ్ముతారు. రైతులు మాత్రం తక్కువ ఇస్తారు. ఈయనకి సపోటాకి 50 కేజీల మూటకి 500 మాత్రమే ఇచ్చారు. అంతే. బయట సపోటా కేజీ 60 రూపాయలు, 70 రూపాయలు అమ్ముతాడు. ఈయన కనీసం 10 రూపాయలు గారికి గిట్టలేదు. మళ్ళీ కూలి డబ్బులు అంతా ఎక్కువ అవుతుంది. ఈ నేరేడు చెట్లు మాత్రం అమ్మడు, అట్లే వాళ్ళకి తినడానికి పెట్టుకుంటాడు. 10 చెట్లు మాత్రమే ఉన్నాయి, కానీ కాయలు మాత్రం బాగా టేస్ట్ ఉంటాయి, పెద్ద పెద్ద సైజు వస్తాయి. చూడడానికి నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు కాస్తాయి తినేస్తామని ఉంది. వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తాయి కాపు. మీరు ఎంతమంది నేరేడుకాయలు అంత ఇష్టం ఉందో కామెంట్ చేయండి. ఈసారి మన తోటలో నేరేడు చెట్లు చిన్నవండి, పెద్దగా పూత లేదు. ఉన్నది ఒక పెద్ద చెట్టు అయినా దానికి పెద్దగా కాయ లేదు, అసలుకి పూత రాలేదు. సరే కదా అని మన పక్క తోటకి వెళ్ళాం, వాళ్ళకైతే పూత బీభత్సంగా వచ్చింది. చూడాలి మొత్తానికి పూత ఎంతవరకు నిలబడుతుందో. అక్కడక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి, చూడడానికి కేక్గా ఉన్నాయి. పూత అయితే వాళ్ళకి బాగా వచ్చింది. వాళ్ళకి కాసినా మనకే ఇస్తారు, మనం పీక్కోవచ్చు బాగా. వాళ్ళ తోటలో 10 సారి మనం పీక్కుంటాం. కాయలు అయితే బలు ఉంటాయి, వాళ్ళకి హైబ్రిడ్ కాయలు మంచి సైజు వస్తాయి. అక్కడక్కడ తేనెటీగలు అయితే ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ కట్ చేస్తాయని భయం వేస్తుంది. దగ్గరలో ఒక తేనె. మీ ఊళ్ళో ఒక మనిషికి కూలి ఎంత అవుతుందో కామెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే 450 క్యారీ వాళ్ళది అయితే. అదే భోజనం మనం పండిస్తే 400. అది సీజన్ బట్టి అండి. వరిమడికి అయితే ఒక రేటు, మామూలు అయితే ఒక రేటు. వాళ్ళు ఒకరిద్దరు రాడు, మినిమం 10 మంది, 8 మంది అట్లా వస్తారు. నెక్స్ట్ వీడియో సపోటా కాయల మీద ఒక వీడియో తీయాలనుకుంటాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.